హలో గైస్, మీరు కనుక ఆప్షన్ ట్రేడర్ అయితే కనుక ఈ 6 వెబ్సైట్స్ మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నేను పర్సనల్గా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈ 6 వెబ్సైట్ని మానిటర్ చేస్తూ మార్కెట్ని అనాలిసిస్ చేస్తాను అనమాట. ఈ 6 వెబ్సైట్స్ యూజ్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చేస్తా అంటే ప్రాఫిట్ కాదు, బెటర్ అనాలిసిస్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్ ఆప్షన్స్లో కానీ మీరు ట్రేడింగ్ చేస్తుంటే కనుక బెటర్ అనాలిసిస్ అనేది చేయగలం అనమాట. సో ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం. సో ఫస్ట్ వెబ్సైట్, మనం వెబ్సైట్స్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మార్కెట్ ఓపెన్ అయ్యక ముందు నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యేదాకా ఏ విధంగా ఈ వెబ్సైట్స్ని మానిటర్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం గైస్. సో చాలా బాగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ మనం చెక్ చేసేది ఏంటంటే మనీ కంట్రోల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. moneycontrol.com వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అన్ని వెబ్సైట్ లింక్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఈ వెబ్సైట్ ద్వారా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, లేదా సైడ్ వేస్ ఓపెన్ అవుతుందా, సో మనం గ్లోబల్ మార్కెట్స్ మీద SGS నిఫ్టీ మీద డిపెండ్ అయ్యి మనం అనాలిసిస్ చేస్తాం అనమాట. సో ఈ moneycontrol.comలో గ్లోబల్ ఇండిసెస్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి US మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి, యూరోపియన్ మార్కెట్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయి, అలాగే ఏషియన్ మార్కెట్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకి నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కేసు మన ఫ్రైడే రోజు మన మార్కెట్స్ 27th మే నాడు సూపర్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత ఈవినింగ్ సెషన్లో మన ఈవినింగ్ టైంలో US మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. US మార్కెట్స్ క్లోజ్ అయ్యేసరికి డౌ జోన్స్ కానివ్వండి, S&P 500 కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి సూపర్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. డౌ జోన్ వచ్చేసరికి 1% పాజిటివ్గా క్లోజ్ అయింది, S&P 500 1.3%, నాస్డాక్ ఏకంగా 2.19% క్లోజ్ అయింది. అంటే సూపర్ పాజిటివ్గా మన ఇండియన్ మార్కెట్ సూపర్ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి, US మార్కెట్స్ కూడా సూపర్ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. అలాగే అప్పుడు మనం మండే రోజు మన మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవ్వచ్చు అనేది మనం SGS నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ మీద కూడా బేసే చెక్ చేయాలి. సో మన మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 18,500 ప్లస్ అరౌండ్గా క్లోజ్ అయింది. సో సింగపూర్ నిఫ్టీ నైట్ దాకా ట్రేడ్ అయింది. సో ఇది అరౌండ్గా 80 పాయింట్స్ 90 పాయింట్స్ ఇంకా పెరిగి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు అంటే మండే రోజు SGS నిఫ్టీ మార్నింగ్ టైం కొంత అబ్జర్వ్ చేసి మనం అనాలిసిస్ చేయాలి. సూపర్ పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనకి రేపటి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, లేదా సైడ్ వేస్ ఓపెన్ అవుతుందా అనేది గ్లోబల్ మార్కెట్స్ లైక్ US మార్కెట్స్ అలాగే SGS నిఫ్టీ మీద బేస్ చేసుకొని డిపెండ్ అవుతాయి అనమాట. సో వాటిని చూసుకొని మనం ఒక అంచనాకు రావచ్చు. ఖచ్చితంగా సేమే అవ్వాలని రూల్ లేదు. మన ఇండియన్ మార్కెట్స్లో ఏదైనా స్టాక్స్లో కానీ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సింగపూర్ నిఫ్టీ మీద అలాగే US మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట మండే మార్కెట్. సో ఈ వెబ్సైట్ యూస్ చేసి వీటిని మనం మానిటర్ చేసి అనాలిసిస్ ఒక అంచనాకి అనేది రావచ్చు అనమాట. సో మన ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి moneycontrol.comలో గ్లోబల్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేసి మండే మార్కెట్ లేదా ఏ రోజైతే నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో మనం చెక్ చేయొచ్చు అనమాట. వన్స్ మార్కెట్ మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మూడ్ ఏ విధంగా ఉంది అని చెక్ చేయడానికి మన సెకండ్ వెబ్సైట్ యూజ్ చేస్తాం అనమాట. నేమ్ వచ్చేసరికి tickertape.inలో మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనేది సో ఒక బ్లాగ్ ఉంటుంది. సో దాంట్లో క్లిక్ చేస్తే కనుక ఇది విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో 4 కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో దీంట్లో ఎక్స్ట్రీమ్ ఫియర్ 4 కేటగిరీస్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ ఫియర్, గ్రీడ్, ఎక్స్ట్రీమ్ గ్రీడ్ 4 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒకవేళ ప్రస్తుతం అయితే ఇక్కడ 66 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, అంటే గ్రీడ్లో ఉందన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా మార్కెట్ కనుక 20 బిలో వచ్చేస్తే కనుక అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మార్కెట్ కనుక ఫియర్ జోన్లోకి వస్తే మార్కెట్ ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే గ్రీడ్లోకి వస్తే కనుక మార్కెట్ ఇంకా కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే మార్కెట్లో ఆ డైరెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా మార్కెట్ రైజ్ అయింది, ఎక్స్ట్రీమ్ గ్రీడ్ 80 రీజన్ ప్రస్తుతం 66 ఉంది, 80 లెవెల్ దాటితే కనుక అక్కడి నుంచి మార్కెట్లో రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడం కొంచెం డేంజర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మార్కెట్ మూడ్ ఇండెక్స్ యూజ్ చేసి మార్కెట్ ఇంకా పెరుగుతుందా, ఇక్కడ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చా, బాగా పడిపోయింది కాబట్టి, లేదా మార్కెట్ చాలా బాగా పెరిగిపోయింది 80 రీజన్ ప్లస్ వచ్చేసింది, అక్కడి నుంచి ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడం డేంజర్ అనమాట. ఎందుకంటే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అక్కడి నుంచి మార్కెట్. సో ఈ వెబ్సైట్ యూజ్ చేసి మార్కెట్ మూడ్ ఏ విధంగా ఉందో మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. లైవ్లో కూడా అప్డేట్ అవుతుంది.
ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వెబ్సైట్ మనం చెక్ చేసేది ఏంటంటే సెన్సిబుల్ ఫ్రెండ్స్. సో ఇది పెయిడ్ సర్వీస్, బట్ మీరు కనుక ఆప్షన్ చైన్ జీరోదా వెబ్సైట్ జీరోదా యూస్ చేస్తున్నా, సో అదర్ బ్రోకర్స్ యూస్ చేస్తున్నా, సెన్సిబుల్లో మనం ఆప్షన్ చైన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అనలైజ్కి వచ్చేసి ఇక్కడ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు నిఫ్టీ కావాలంటే నిఫ్టీలో చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావాలంటే బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ చెక్ చేసుకోవచ్చు. ఏ ఎక్స్పైరీ ఆ ఎక్స్పైరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఈజీగా మనం ఇక్కడ సో ఆప్షన్ చైన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్స్టాక్స్ యూస్ చేస్తుంటే మీ యాప్లోనే ఉంటుంది, బట్ జీరోదా వాళ్ళకి యాప్లో ఆప్షన్ చైన్ ఉండదు. సెన్సిబుల్ యూస్ చేసుకోవడం బెటర్ అనమాట. సో దీని ద్వారా మనం సెన్సిబుల్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ మీరు ఎన్ఎస్సీలో కూడా చెక్ చేయొచ్చు కదా. ఆప్షన్ చైన్ అంటే దాంట్లో కొంచెం స్లైట్గా ల్యాగ్ ఉంటుంది, బట్ సెన్సిబుల్ అయితే సూపర్ పాజిటివ్గా ఉంటుంది, క్లియర్ కట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ప్రస్తుతం మార్కెట్ 18,500 దగ్గర ఉంది. ఇక్కడ ఓఏ చెక్ చేసుకోవచ్చు, ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఎన్ని ల్యాక్స్ ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం నేను పర్సనల్గా సెన్సిబుల్ ఆప్షన్ చైన్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. వన్స్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకుంటే మనకి మార్కెట్లో ఏ రేంజ్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. సో ఇది మన థర్డ్ వెబ్సైట్ అనమాట, సెన్సిబుల్ ఆప్షన్ చైన్. మీరు కావాలంటే ఎన్ఎస్సీలో చెక్ చేసుకోవచ్చు, లేదా మీ బ్రోకరేజ్ యాప్లో ఆప్షన్ చైన్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో అయినా చెక్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా సెన్సిబుల్ ఆప్షన్ చైన్ ఫాలో అవుతాను అనమాట. అలాగే ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసరికి ట్రేడింగ్ టిక్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో వన్స్ మీరు మార్కెట్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకున్నాం, మార్కెట్ మూడ్ ఏ విధంగా చెక్ చేసుకున్నాం, ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసాం, సపోర్ట్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. వన్స్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట, tradingtick.com. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి జస్ట్ లాగిన్ అయిపోయి మీ మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్కి వచ్చి లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్కి రండి ఫ్రెండ్స్. వన్స్ ఈ లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్కి వస్తే కనుక ఇక్కడ మీరు ఏదైతే స్ట్రైక్ ప్రైస్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పాజిటివ్ ఉంది, సో నేను 44,000 కాల్ ఆప్షన్ బై చేద్దాం అనుకుంటున్నా. వన్స్ బై చేసే ముందు ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వచ్చేసి ఇంటర్వెల్ వచ్చి 60 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఏదైనా ఒక ఇంటర్వెల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మధ్యాహ్నం 12 o'clock వచ్చారు, మార్నింగ్ మార్కెట్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలనుకున్నారు, బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేశారు, మార్కెట్ పైకి వెళ్తుంది, సిఈ తీసుకుందాం అనుకుని ఒక్కసారి ఈ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేస్తే కనుక మార్నింగ్ 9:15కి ఓపెన్ అయింది. ఎవ్రీ 1 yearకి సో ఇక్కడ ఉన్న లాంగ్ చేస్తున్నారా లేదా షార్ట్ చేస్తున్నారా మార్కెట్ని అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. సో మొన్న ఫ్రైడే రోజు ఎగ్జాంపుల్ కేసు అబ్జర్వ్ చేస్తే సూపర్ పాజిటివ్గా మార్కెట్ ఓపెన్ అయింది, బట్ మార్నింగ్ అవర్ అంతా కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉంది, బట్ ఆ తర్వాత నుంచి సూపర్ పాజిటివ్గా టర్న్ పెరిగిందనమాట. మీరు 12:15 టైంకి వచ్చారు, ఆ టైంలో మీరు చెక్ చేసుకొని మీరు ఏదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్లో ఒకవేళ లాంగ్ బిల్డప్ ఉంటే ఆ స్ట్రైక్ ప్రైస్లో మీరు కాల్ ఆప్షన్స్ అనాలిసిస్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో లాంగ్ బిల్డప్ అంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని, షార్ట్ బిల్డప్ అంటే అక్కడి నుంచి షార్ట్ బిల్డప్ చేశారు, సో మార్కెట్ అక్కడి నుంచి కింద పడుతుందని మనం తెలుసుకొని అక్కడ మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కానీ లేదా ఆపోజిట్ డైరెక్షన్ పుట్ ఆప్షన్స్ బై చేయడం కానీ తీసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈవెన్ రన్నింగ్ మార్కెట్స్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు తీసుకునే స్ట్రైక్ ప్రైస్ మీ డైరెక్షన్ రైట్ ఉందా లేదా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది మనకి యూస్ఫుల్ వెబ్సైట్, ఫోర్త్ వెబ్సైట్ అనమాట, tradingtick.com. నేను పర్సనల్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాను అనమాట, ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు. అలాగే నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే OPSTRA.defineage.com. దీంట్లో మీరు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకోవచ్చు, స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను పర్సనల్గా ఈ వెబ్సైట్ కోసం సో స్ట్రాటజీస్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాను. అలాగే ఇంకా బెటర్ థింగ్ ఏంటంటే హీట్ మ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత దీంట్లో ఫ్యూచర్స్లోకి వచ్చి హీట్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే కనుక మార్కెట్లో ఏవైతే స్టాక్స్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటే నిఫ్టీ స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే రోజు మార్కెట్ సూపర్ పాజిటివ్గా మూవ్ అయింది, నిఫ్టీ అనేది సూపర్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎందుకు అంత క్లోజ్ అయింది, ఎక్కువ పాయింట్స్ అనేది క్లోజ్ అయింది పాజిటివ్గా, ఎందుకంటే రిలయన్స్ అరౌండ్గా 3% రైజ్ అయింది ఫ్రెండ్స్. సో ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో వెయిటేజ్ అనేది రిలయన్స్కి ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టాక్ ఎంత బాగా మూవ్ అయితే ఆ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ స్టాక్స్ ఏవే స్టాక్స్ మూవ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ యొక్క హీట్ మ్యాప్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీలో చేస్తుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ యొక్క స్టాక్స్ ఏవైతే బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటాయో సో ఆ స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి, పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చూసుకొని ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా హెల్ప్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆప్షన్ చైన్ చెక్ చేసుకోవచ్చు,
స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవచ్చు ఈజీగా OPSTRA.defy నుంచిలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మనకి 5th వెబ్సైట్ ఫ్రెండ్స్. అలాగే 6th వెబ్సైట్ వచ్చేసరికి మనకి tradingview.com. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఏదైతే చార్ట్ అనాలిసిస్ చేయాలంటే నేను కూడా పర్సనల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను జీరోదా యూస్ చేస్తాను. ఒకవేళ మీరు బ్రోకరేజ్ యాప్ కన్నా బెటర్ చూస్ చేసుకుందాం, అలాగే ఇండికేటర్స్ కానీ లేకపోతే మల్టిపుల్ స్క్రీన్స్ కానీ యూస్ చేద్దాం అనుకుంటే కనుక సో ట్రేడింగ్ వ్యూ బెటర్ అనమాట. ఇవన్నమాట 6 వెబ్సైట్స్. ట్రేడింగ్ వ్యూ గురించి మనం పర్సనల్గా వీడియోస్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చేద్దాం. సో ఏ విధంగా యూస్ చేయాలంతా కూడా. సో ఈ 6 వెబ్సైట్స్ నేను పర్సనల్గా యూస్ చేసి సో ట్రేడింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కోసం సో moneycontrol.com యూస్ చేసాం. అలాగే మార్కెట్ మూడ్ ఏ విధంగా తెలుసుకోవడానికి tickertape.in మార్కెట్ మూడ్ ఇండెక్స్ యూస్ చేసాం. థర్డ్ వన్ వచ్చేసరికి నేను పర్సనల్గా సెన్సిబుల్ యూస్ చేసి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేస్తాను అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి సో tradingtick.com యూస్ చేసి ఇక్కడి నుంచి అక్కడ పొజిషన్స్లో షార్ట్ బిల్డప్ చేస్తున్నారా లేదా లాంగ్ బిల్డప్ చేస్తున్నారా అనేది తెలుసుకొని సో నా డైరెక్షన్ కరెక్టా కాదా తెలుసుకొని ఆ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తాను అనమాట. సో దట్ మన ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే 5th వెబ్సైట్ వచ్చేసరికి OPSTRA.defy. దీంట్లో బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కానీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ కానీ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, లేదా హీట్ మ్యాప్ చెక్ చేసుకొని ఓవరాల్గా స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ట్రేడింగ్ వ్యూ వెళ్ళి అక్కడ అనాలిసిస్ చేసుకొని సో ట్రెండ్ లైన్స్ కానివ్వండి లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ కానివ్వండి లేదా ఇండికేటర్స్ కానీ యూస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ 6 వెబ్సైట్స్ నేను పర్సనల్గా యూస్ చేస్తుంటాను సో దట్ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం అనమాట, బెటర్ అనాలిసిస్ కోసం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సో లైక్ చేయండి. అలాగే ఇటువంటి మోర్ వీడియోస్ కావాలనుకుంటే కనుక సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.